ఫార్మసిస్ట్ నాగాంజలి సూసైడ్ వెనుక దీపక్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కిమ్స్ ఆసుపత్రిలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు దీపక్. నాగాంజలిని మోసం చేసినట్లుగా దీపక్ రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. మాయ మాటలతో ఆమెని లోబరుచుకున్నట్లుగా ఒప్పుకున్నాడు దీపక్. ఒక పెళ్లి వేడుకలో నాగాంజలిని తాను చూసినట్లుగా చెప్పాడు దీపక్. స్నేహం పెంచుకొని శారీరకంగా ఆమెకు దగ్గరైనట్లుగా తెలిపాడు. హాస్పిటల్ దగ్గరలోనే ఉంటున్న నాగాంజలిని రూమ్ కూడా చేంజ్ చేయించినట్లుగా దీపక్ చెప్తున్నాడు. తనని పెళ్లి చేసుకోవాలని మార్చి 23న దీపక్ ని అడిగింది నాగాంజలి. నో చెప్పిన దీపక్ సూసైడ్ చేసుకుంటానంటూ ఆ యువతి చెప్పడంతో చస్తే చావు, ఇక నువ్వు వద్దు అంటూ నాగాంజలికి చెప్పాడు దీపక్. ఆ మనస్తాపంతోనే అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకుంది నాగాంజలి. అప్పటి నుంచి కిమ్స్ లోనే వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ లో ఉన్నారు నాగాంజలి. ఇవాళ ఉదయం స్ట్రోక్ రావడంతో ఆవిడ చనిపోయారు. మా పాప మాకు వస్తుందనే మేము 12 రోజులు చూసామండి. చూసినా మా పాప మాకేం దక్కలేదు. న్యాయం జరగాలి పాపకే. మాకు ఈ ప్రభుత్వం తరపున కూడా మాకు న్యాయం జరిగిద్దనే మాకు నమ్మకం. డాక్టర్గా తిరిగి వస్తుంది అనుకున్నారా? మీరు మొత్తం పొలం కూడా కూతురు చదివించారంటారు. మా పాప డాక్టర్గా తిరిగి వస్తుందనే అనుకున్నాను. 3 ఎకరాలు పొలం అమ్మేసుకొని చదివించుకున్నాను. చివరికి నిరాశే మిగిలింది నాకు. ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి? ఎలాంటి న్యాయం కావాలి? వాడికి కఠినమైన శిక్ష పడాలండి, ఉరి తీయాలి వాడిని. అది నాకు కావాల్సింది.